హాయ్ హలో అండి. ఈ వీడియోలో నేనైతే మా పాప కోసం కొన్ని ఫ్రాక్స్ స్టిచ్ చేశాను. అది కూడా బడ్జెట్లో, అండ్ ఇది కూడా నేను ఫస్ట్ టైం స్టిచ్ చేశాను. ఇప్పుడిప్పుడే స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నాను. సో నేను ఎలా స్టిచ్ చేశాను అనేది ఒకసారి చూద్దాము. పైన అయితే ఆరెంజ్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను, అండ్ కింద అయితే కట్ పీస్ తీసుకున్నానండి. ఈ కట్ పీస్ కూడా నేను కట్ పీసెస్ షాప్లో తీసుకున్నాను. ఇవన్నీ బడ్జెట్లో, చాలా చాలా తక్కువ బడ్జెట్. ఎంత బడ్జెట్ అనేది వీడియో లాస్ట్లో చెప్తాను ఒకసారి. పైన అయితే నేను ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది కాబట్టి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. 1/2 మీటర్ పట్టింది. దానికి కింద లేస్ కూడా అటాచ్ చేశాను. పైన వచ్చేసి కాటన్ లైనింగ్ యూస్ చేశాను, కింద పాలిస్టర్ లైనింగ్ యూస్ చేశాను. సో కింద అంత గుచ్చుకోదు కదా అని పాలిస్టర్ లైనింగ్ యూస్ చేశాను. ఓవరాల్గా అవుట్ఫిట్ అయితే ఇలా వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ చూద్దాము. బ్యాక్ సైడ్ అయితే నార్మల్ ఓపెన్ పెట్టేశానండి. ఓపెన్ పెట్టేసి ఉక్కు పెట్టేశాను. సో సేమ్ ముందేలాగో వెనకాల కూడా అలాగే ప్రిల్స్ పెట్టి స్టిచ్ చేసేసాను. సో ఓవరాల్గా నాకు లైనింగ్ మెటీరియల్ అది మొత్తం అయితే 150 రూపీస్లో అయిపోయిందండి. సో అండర్ బడ్జెట్ 150 రూపీస్లో ఈ ఫ్రాక్ అనేది నేను ఎలా స్టిచ్ చేశాను అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేశానో అదైతే సేమ్ బడ్జెట్ అండి. ఇంకా తక్కువ బడ్జెట్లో కూడా స్టిచ్ చేశాను. మొత్తం 3 ఫ్రాక్స్ స్టిచ్ చేశాను. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్.